song mixed by DJ Ibrahim from Kachiri. Okay, Jai Jagan! మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జిల్లా తరపున వారికి అభినందనలు కృతజ్ఞతాభివందనలు కూడా తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి దాదాపు 180 కోట్ల రూపాయలు 25,000 మందికి పట్టాలు ఇవ్వటానికి గాను, అలాగే 136 కోట్లు మంచినీటి వసతికి ఇవ్వడం అనేది, మరి ఇక్కడి ప్రజలందరూ కూడా వాసన్న ఎలా కష్టపడ్డాడు, జగనన్నను ఎలా ఒప్పించారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించి ఆయనకు మనమందరం కూడా మద్దతు తెలపవలసిన బాధ్యత ఉంది. బహుశా ఈ నెలాఖరు కానీ మొదటి వారంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఈ జిల్లా కేంద్రానికి విచ్చేసి ఆ పట్టాలు, అలాగే మిగిలిన కార్యక్రమాలు, ఇక్కడ ఏ కార్యక్రమాలు మన వాసన్న ఏర్పాటు చేస్తారో అవన్నీ కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి మీ అందరి ఆశీర్వచనాలు కావాలని, ఈ జిల్లాలోని 7 నియోజకవర్గాలు ఒక ఎంపీ సీటు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి కోరుకుంటూ ఈరోజు మేయర్ గారి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్. ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నిజంగా ఎంత శుభదినం కదా ఇది. 231 కోట్లతోటి స్థలాన్ని సేకరించి ఇంటి స్థలాలు ఏర్పాటు చేసి మన ఈ యొక్క ఒంగోలు ప్రాంతానికి సంబంధించినటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన వారికి పట్టాలు అందించడం అంటే ఇది ఒక మహోత్సవం లాంటి కార్యక్రమం. ఇలాంటి మహోత్సవానికి 25,000 ఇళ్ల పట్టాలను తీసుకొచ్చినటువంటి ఘనుడు శ్రీ వాసన్న గారికి సుస్వాగతం, స్వాగతం. హృదయపూర్వకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పెత్తందారులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతి లాంటి పార్టీ. అలాంటి పార్టీకి వన్నెదేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేరుస్తూ దాదాపుగా 25,000 మంది కుటుంబాలకి ఒక పట్టాల కార్యక్రమాన్ని, పంపిణీ కార్యక్రమం కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ఒక యోధుడుగా వాసన్న గారిని మనం ఖచ్చితంగా కూడా గుర్తించాలి. రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా తెలుగుదేశం చేసేటటువంటి నీచ రాజకీయాల్ని దగ్గరకు రానేయకుండా మనం అందరం ఖచ్చితంగా మనం చెయ్యి కలిపి వాసన్నకి జన సైనికుల్లాగా నిలబెడదాం. ఖచ్చితంగా మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ యొక్క ఒంగోలు గడ్డపై రెపరెపలాడించాలని 2024 ఎలక్షన్స్ లో వాసన్న గారు కని విని ఎరుగని అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని ఆ బాధ్యత మనందరి మీద ఉందని, నాలాంటి సామాన్యులు కూడా అవకాశం ఇప్పించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాసన్న గారు. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాలాంటి సామాన్యులకి ఎంతమందికి అవకాశాలు దక్కాయో ఒకసారి మనం వెనకెళ్ళి చూసుకుంటే అద్భుతమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో మనందరం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఒంగోలు గడ్డ వైఎస్ఆర్ అడ్డా అని మరొకసారి మనమందరం నిరూపించాలి. వాసన్న ఒక శక్తి, మనందరి ఆకాంక్షలు తీర్చేటటువంటి ఒక మహానాయకుడు అనేది మరొకసారి రుజువైంది. మన పార్టీ పేదల పార్టీ, పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీ సైనికులుగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. జై జగన్, జై జగన్, జై వాసన్న. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, పార్టీ అధ్యక్షులు మన జంకే వెంకటరెడ్డి సార్ గారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు చెప్పాడంటే చేస్తాడంతే. ఎవరు చెప్పారు అని అంటే అటు జగనన్న చెప్పినా, ఇటు వాసన్న చెప్పినా చేయడం అంటే పక్కా.
దీంట్లో తిరగనేది లేదు. దానికి నిదర్శనమే ఈరోజు 231 కోట్ల రూపాయలతో మరి ఇళ్ల స్థలాల్ని మరి ప్రజలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జగనన్న మరి ఎన్ని రకాలుగా మన కోసము మరి పోరాడాడో మనకు తెలిసిన విషయమే. కాబట్టి మనకి పట్టాలకి డబ్బులు ఇస్తే తప్ప నేను ఒంగోలుకి రాను, పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తాను అని మరి గట్టిగా నిలబడే నాయకుడు కనుక ఈ రోజున మనందరికీ కూడా పట్టాలు ఇప్పించే ఉద్దేశంతో జగనన్న చేసే కృషి సఫలీకృతమైన సందర్భంగా మరి వారు మొదటిసారిగా మరి 40 రోజుల తర్వాత మన ఒంగోలు నగరానికి వస్తున్న సందర్భంగా మనందరి యొక్క సంతోషాన్ని సాధారణంగా వారిని ఆహ్వానించడానికి మరి అందరం కూడా ఎదురు చూస్తున్నందుకు, చాలా గంటల నుంచి మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నందుకు మరి పేరున ప్రతి ఒక్క మహిళామ తల్లులకు, అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు మరి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే దాదాపుగా 3 గంటలకు ర్యాలీ స్టార్ట్ అయింది. 3 గంటలకు ర్యాలీ స్టార్ట్ అయితే ఇప్పుడు దాదాపుగా 8 అయింది. అంటే 5 గంటల సేపు ర్యాలీ నడిచింది అని అంటే మరి వాసన్న యొక్క అభిమానులు ఎంతమంది ఎన్ని చోట్ల ఆపి మరి వారికి నీరాజనాలు పలుకుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే కనుక ఎక్కడ ఆపుకొని డైరెక్ట్గా వచ్చిన అరగంటలో రావాలి. కానీ ఈ రోజున మరి అశేష ప్రజానీకం వారి కోసం ఎదురు చూస్తున్న విధంగా మరి ఈ రోజు మరి వాసన్న యొక్క అభిమానము ఎంత ఉందని మనం అందరము కూడా మరి తెలియజేసే విధంగా మీరందరూ రావడం అనేది చాలా చాలా సంతోషం. ఈ రోజున మన ఒంగోలులో అభివృద్ధి అంటే వాసన్న, అభివృద్ధి అంటే మరి బాలినేని అంటే ఒక భరోసా, బాలినేనంటే ఒక బ్రాండ్. అలాంటి బ్రాండ్ మనకి ఉండాలి. నిత్యము కూడా మరి వారి కుటుంబ సభ్యులే మనకి మరి కావాలి. కాబట్టి ఈ రోజున ప్రతి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే మామూలు విషయమా? మరి 25,000 మంది ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆయన అహర్నిశలో కృషి చేసి సాధించారు కనుక రేపు జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా మీకు పట్టాలు ఇప్పిస్తానని మరి మాట ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి సాధించిన నాయకుడు మన వాసన్న. కాబట్టి మీకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వడమే కాదమ్మా, నేను ఇందాక చెప్పాను, ఇల్లు కూడా కట్టించే బాధ్యత వాసన తీసుకున్నారు. ఆల్రెడీ ఇల్లు కట్టే బాధ్యత కూడా తీసుకున్నారు. ఆల్రెడీ 15,000 మందికి మనకు హౌసింగ్ కార్పొరేషన్లో అన్ని రెడీ అయిపోయినాయి. ఫైల్ అంతా రెడీ అయిపోయింది. మనకి పట్టాలు ఇవ్వడము, మీరు ఇల్లు స్టార్ట్ చేయడం ఒకేసారి జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరు కూడా అధైర్యపడటం కానీ మీరు అనుమానించడం కానీ చేయనుగాక చేయవద్దు. ఖచ్చితంగా మరి మనందరి యొక్క ఆదరాభిమానాలను వారు కోరుకుంటున్నారు. ఏ రూపంలో రేపు ఎప్పుడైనా సరే వాసన్న మనకి వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించడానికి 339 కోట్ల రూపాయలు మరి నిధులతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మరి వాటర్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఇల్లు పట్టాలు కూడా ఇవ్వబోతున్నారు. ఈ రెండు కూడా కనీవిని ఎరుగని రీతిలో ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ చేయని భారీ ప్రాజెక్ట్స్. అంటే అది 339 కోట్లు, ఇది 330. జై జగన్, జై జగన్, జై జగన్. పేదల పాలిటి పెన్నిది ఒంగోలు నగర రారాజు. మన గొంతు అన్నిట్లో కూడా ప్రతి నీటి చుక్క తానే ఒక ఉప్పెనలా ప్రవహిస్తున్న ఈ పేద ప్రజల ఆశాజ్యోతి 25,000 మందికి ఈరోజు పట్టాలు తీసుకువచ్చిన మన వాసన్న తత్వం చెప్పాడంటే చేస్తాడంటే. జై వాసన్న, జై వాసన్న. పేదల పాలిటి పెన్నిది, శాశ్వత అభివృద్ధి ప్రదాత. ఈరోజు ఒంగోలు గడ్డపై అడుగుపెట్టిన మన వాసన్న మన గురించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సభకు నమస్కారం. ఈరోజు
ఒంగోలుకి 40 రోజుల తర్వాత మరి నేను ఒంగోలు వస్తే మీరు చూపించిన ఆదిరాబాద్లో జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, నేను పదే ఒంగోలులో 25,000 మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను. చాలామంది అన్నారు, ఎందుకు అట్లా చెప్తున్నావు, అది ఒకవేళ రాకపోతే మరి మీ పోటీ చేసేదానికి ఇబ్బంది కదా అని అంటే, పర్వాలేదు, నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు భరిస్తే ఏ పరిస్థితిలో ఒంగోలు పట్టాలు ఇవ్వలేకపోతే చేసిన దానికి మనం ఏం చేయలేకపోయాం, పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 25,000 పట్టాలకి 231 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలిపాలని తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి పేదవాళ్ళు అక్క చెల్లెమ్మలకి నా ఒకటే కోరిక, ఇళ్ల పట్టాలు ఇవ్వటం కాదు, 25,000 మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ వచ్చున్నాయి. ఆ రైతులకి మొత్తం కూడా రేపెల్లుండో మొత్తం రైతులందరూ కూడా డబ్బులు వేయటం జరుగుతుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుల రోడ్లు, కరెంటు ముందుల రోడ్లు వేసి, అంటే మళ్ళా ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చేదానికి ఇబ్బంది కాబట్టి ముందుల రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం 10వ తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు పట్టణంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరుంటే కూడా, ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి, నా దగ్గరికి వచ్చి చెప్పండి, మాకు ఇల్లు లేదంటే తప్పకుండా శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తామని చెప్పి ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలులో ఇంకా పూరి గుడిసె అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వచ్చినాయి, కానీ ఒంగోలులో మనం పట్టాలు ఇచ్చేదానికి, వాళ్ళు కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమే మన ఎర్రజల్లి దగ్గర చూస్తే మీ అందరూ తెలుసు. ఇది వాస్తవం. రాజశేఖర్ గారికి ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను, ఇది వాస్తవా లేదా అని అడుగుతా ఉన్నా. అంత ముందులా అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో, వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు, వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోర్టులో వేశారో ఆ స్థలంలో, అదే మనిషి, వాళ్ళు తెలుగుదేశం మనిషి, అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి, పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులో వేసిన పరిస్థితి నిజంగా ఉందంటే సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. పేదవాళ్ళ ఇళ్ళ స్థలాల కోసం పాటుపడితే నిజంగా చాలా బాధాకరమైన విషయం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏమైనా కానీ ఆ భగవంతుడి దయ, మరి జగన్మోహన్ రెడ్డి గారి దయ, మనకి ఇళ్ల పట్టాలు డబ్బులు వచ్చినాయి. మన 25,000 మందికి నేను చెప్పాను ఆ రోజు, 25,000 మందికి
వాళ్ళకి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళకి అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చీరలు కూడా పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పాను. ఆ మాట ప్రకారం కూడా అందరు కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముందులో కొన్ని పట్టాలు సీఎం గారి చేతుల మీదుగా ఇప్పించి ప్రతి డివిజన్లో, అంటే ఒకే చోట ఇస్తే గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రతి డివిజన్లకు మరి ఆ డివిజన్లోకి వచ్చి మేము అందరం కూడా ఆ ప్రతి డివిజన్లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే శాంక్షన్ అయినాయో వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో నేను పట్టాల కోసం గట్టిగా కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి. ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు నేనేంటో అనేది. మళ్ళా కూడా మీ అందరి దయతోటి, మీరందరి సహకారంతో ఒంగోలులోనే పోటీ చేస్తున్నాను. జై జై వసన వర్ధిల్లాలి వసన నాయకత్వం, వర్ధిల్లాలి వసన నాయకత్వం. మరి నేను మళ్ళీ ఆ రోజు నేను 4 సార్లు 5 సార్లు కూడా ఎక్కడ పట్టినా కూడా ఎంపీ గారు నేను ఇద్దరం పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దేవుడు జరిగితే చాలా సంతోషిస్తాను, మనమందరం కూడా సంతోషిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమైనా కానీ ఇంక నుంచి ఈ 3 నెలలు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేసి నేను చివరిసారిగా నేను పోటీ చేసేది చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు. మరి మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు, వాళ్ళ స్థలాలు వాళ్ళకే ఉండాలి అన్నదే నా ధ్యేయం. ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక నుంచి ఎలక్షన్స్కి ఈరోజే రాజశేఖర్ గారు ముందు నుంచి మనం ఎలక్షన్కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జై వసన, జై వసన, జై వసన, జై వసన. నాకెన్నో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఇబ్బందులు నేను ఎప్పుడు కూడా నేను సెన్సిటివ్గా ఉంటా. మీకు తెలుసు, నేను ఎవరిని ఒక మాట అనను. నన్ను ఎవరిని అంటే కానీ నా జోలికి వస్తే కానీ నేను ఊరుకోను. మరి ఆ సమస్య కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కడికి కూడా అందరికి కూడా సేవ చేసేదానికే మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్లు కూడా తలుపు తెరిసే ఉంటాయి.
ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా వంతుని సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చే మీ అందరూ కూడా సహాయం చేసేదానికి నాకు అవకాశం ఇప్పించాలని ఆ భగవంతుడు ఎప్పుడు కోరుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి కాదు కానీ పట్టదు, నీకు ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంటావని. మనకి తినేదానికి ఉంది కదా ఎంతైనా, బయట వాళ్ళకి లేని వాళ్ళకి మనం సహాయం చేస్తే ఆ దేవుడు మనకి డబ్బులు ఇస్తాడని చెప్తాను. జై వసన, జై వసన, జై వసన, జై వసన. ఎప్పుడు కూడా మీ అండదండలతోటి ఈ ఒంగోలులో మళ్ళా ఆరోసారి గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో జై వసన, జై వసన, పూర్తి విశ్వాసంతో ఉన్నాను. జై వసన. మరి పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం జెండా ఎగరవేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా సహకారంతో కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాల్ని జీవితంలో మర్చిపోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అందరూ కూడా సాయం చేసరికి నా సాయశక్తులు కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇళ్ల పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు లేనుంటే కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేద్దాం. ఎందుకంటే మనం అందరి మనుషులుగా ఉండాలా, అందరికి సహాయం చేయాలా. పేదవాళ్ళు అనేది మనం సహాయం చేస్తే మనకు ఆత్మ తృప్తి కలుగుతుంది. కాబట్టి మీలో కూడా ఎవరైనా వచ్చి వాళ్ళకి లేదు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఖచ్చితంగా నాకు ఎవరు వచ్చినా అడగచ్చు, నేను చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. గొంతు బాగాలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, మళ్ళా సరి చేసుకుంటా. ఎందుకంటే ఈ 40 రోజుల్లో కొద్దిగా ఇంట్లోనే గడపడం, తిండి ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళా తిరిగితే సెట్ అయిపోద్ది. కాబట్టి మరి నేను వేరే విషయం కాదు, పేదవాళ్ళ ఇళ్ళ కోసమే నేను ఇన్ని రోజులు వేచి ఉన్నానని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు డబ్బులు పడ్డాయి, మన జగనన్న గారి నాయకత్వంలో మనం ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చెప్పాడంటే 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 చేస్తా. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.